ఈరోజు తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలోని ప్రైవేటు మరియు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఎలాంటి విద్యా ఉపాధిలలో రిజర్వేషన్లు పాటించకుండా ఉన్నటువంటి యూనివర్సిటీల యొక్క అనుమతులను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా మరి దాదాపు 12 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు 5 డీమ్డ్ యూనివర్సిటీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మరి ఎలాంటి రిజర్వేషన్ అమలు పరచకుండా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలను ఏ విధంగా పర్మిషన్లు ఇస్తూ ఉన్నాయి. మరి రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5) ప్రకారం ఏదైతే ప్రైవేట్ కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, అన్ఎయిడెడ్ కావచ్చు, అన్నిట్లలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని ఒకవైపు రాజ్యాంగం చెప్తా ఉంటే, ఈ యొక్క రాజ్యాంగం చెప్తున్నటువంటి ఆర్టికల్స్ను తుంగలో దొక్కే విధంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నడుస్తూ ఉన్నాయి. ఇలా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎస్ఆర్ యూనివర్సిటీ కావచ్చు, మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, అనురాగ్ కావచ్చు, మహేంద్ర కావచ్చు, ఇవాళ ఓక్సన్ యూనివర్సిటీ కావచ్చు, ఇక్ఫై కావచ్చు, ఇలా ఇలాంటి దాదాపు 17 విశ్వవిద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరి విద్యార్థులకు కావచ్చు ఇలాంటి రిజర్వేషన్లు ఇవ్వకుండా లక్షలాది కోట్లాది రూపాయలను ఇవాళ ఫీజుల రూపంలో వసూలు చేస్తూ ఇవాళ ప్రజల యొక్క రక్తాన్ని పీల్చిపీడుస్తున్నటువంటి ఈ యొక్క ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వెంటనే తక్షణమే రద్దు చేయాలని వాటి యొక్క పర్మిషన్స్ని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు విద్యార్థి ప్రజా సంఘాలతోని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి విశ్వవిద్యాలయాల్లో జిల్లా కేంద్రాల్లో రాబోయే రోజుల్లో నిర్వహిస్తామని, 13వ తారీఖున జలవిహార్లో నిర్వహించినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలతోని ప్రజా సంఘాలతోని నిర్వహిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని ఒక సామాజిక మహావిప్లవంగా తీసుకొస్తాం. ఏదైతే ఇలా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థలు ఒకవైపు నిర్వీర్యం చేస్తూ ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇలా ప్రభుత్వాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ ఏదైతే రిక్రూట్మెంట్ కావచ్చు, ఇలా వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విధంగా చేయకుండా ఇలా ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దుస్థితి మనకు తెలుసు. ఇలా రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయ పరిస్థితి మనకు తెలుసు. దాదాపు 10-15 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు. ఇలా ఒక డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ కూడా అందుబాటులో లేకపోతే ఇలా విద్యార్థులు ఏ విధంగా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీస్ మనకు తెలుసు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ప్రభుత్వ విద్యా సంస్థలు ఉంటూ ఇలా ప్రైవేట్ విశ్వవిద్యాలయ పేరుతోని, యూనివర్సిటీ పేరుతోని మీరు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చుకుంటా పోతే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి ఉన్నత విద్యని దూరం చేస్తున్నట్టే మేము ఇలా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు వెంటనే ఆ యొక్క ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ను అమలు చేసే విధంగా ఇవాళ మీరు చట్టాలను తీసుకురావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసి లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఇలా లోక్ భవన్ని కూడా ఇలా మేము ముట్టడి చేస్తాం. రాబోయే రోజుల్లో సెక్రటరియట్ ముట్టడి చేస్తాం. అదేవిధంగా అసెంబ్లీ ఇలా చలో ఢిల్లీ కార్యక్రమాలను కూడా మా హక్కుల కోసం, రాజ్యాంగం ఇచ్చినటువంటి దానికోసం, ఆ రిజర్వేషన్లు కాపాడుకోవడం కోసం ఇవాళ మా యొక్క ఈ యొక్క సామాజిక మహావిప్లవం రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఇలా రిజర్వేషన్ని కాపాడుకునే దాంట్లో మేమందరం కూడా కలిసి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి మా ఉద్దేశం ఏంటంటే రిజర్వేషన్లు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం. అసలు గవర్నమెంట్లో కరెక్ట్ మనకి అన్నీ కూడా యూనివర్సిటీలలో ఎక్కువ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి దాంట్లో రిక్రూట్మెంట్ కానీ, అన్ని పోస్టులు కానీ, ఖాళీలు కానీ అన్నీ కూడా సక్రమంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తే అసలు ప్రైవేట్ యూనివర్సిటీలతో మాకు పనే లేదు. కానీ ప్రైవేట్ యూనివర్సిటీల మీద డిపెండ్ అయిన ప్రభుత్వాలు వాళ్ళ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటూ వాళ్ళతో లంచాలు తీసుకుంటూ ఈరోజు రిజర్వేషన్లని పక్కన పెట్టేసిరు. అసలు రిజర్వేషన్లని పక్కన పెట్టేసి నిరుపేద విద్యార్థులకి విద్యను దూరం చేసే అవసరం ఏముంది? అందరి దగ్గర కోట్లు లక్షలు లేవు. భూములు అమ్ముకొని మరి ఈరోజు పిహెచ్డీలు చేయడము, ఇంజనీర్లు చదవడము. మల్లారెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీ యూనివర్సిటీలు బాగా ప్రఖ్యాతి పేరుగాంచినాయి కదా, మరి అందులో చాలామంది నిరుపేద విద్యార్థులు చదువుతున్నారని మీరు నోటి మాటగా చెప్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఫ్రీ సీట్లు ఇస్తున్నారా, లేకపోతే రిజర్వేషన్ ప్రకారం ఇస్తున్నారా? మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ యూనివర్సిటీలు, మల్లారెడ్డి యూనివర్సిటీలు అంటే చాలా ఫేమస్ హైదరాబాద్లో. చాలామంది ఇంజనీర్లను తయారు చేసిన, డాక్టరేట్లను చేసిన, డాక్టర్లను చేసిన అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా. సరే, ఎట్లా చేసిరో కూడా ఆ ప్రక్రియ ఏందో కూడా బయట పెట్టాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రకారమే అయితే
గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న విద్యార్థి నా పర్సంటేజ్ ఇంత వచ్చింది, నాకు ఇంత మార్క్స్ వచ్చినాయి, నేను స్కూల్ టాపర్ అని గర్వంగా చెప్పుకుంటారు. అక్కడ రిజర్వేషన్లు మనకు ఏ విద్యార్థో ఎవరో కూడా తెలియదు, కేవలం ర్యాంకులు వాళ్ళ పేర్లే తెలుస్తాయి. వీళ్ళు ఈ కేటగిరీ అని ఎక్కడ కూడా చెప్పుకోరు. అట్లనే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా అయినాయి. ఎందుకంటే రిజర్వేషన్లు పక్కకు పెట్టేసి ఎవరు ఎంత ఫీజు కడితే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ₹1,00,00,000 ఎక్కువ కడితే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇది ఎక్కడ న్యాయము? అసలు మీరు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తారా లేకపోతే మీ యూనివర్సిటీలను రద్దు చేయించాలా? ఒకటే మాట, ఒకవేళ మీరు రిజర్వేషన్లు అమలు చేయకుంటే మాత్రం నిరుపేద బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అన్యాయం చేస్తే మాత్రం మీ యూనివర్సిటీలు మాకు అవసరం లేదు, తెలంగాణలో మీ యూనివర్సిటీలను రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా ఇది మొదటి మెట్టే. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా అన్ని ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లని అమలు చేయాలి. నిరుపేదలని ఆ అడ్మిషన్లు తీసుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. లేని పక్షంలో మీ యూనివర్సిటీలకు గుర్తింపు రద్దు చేయిస్తాం. ఖచ్చితంగా పోరాటం ఎంతవరకైనా తీసుకెళ్తాం. మీకు మాత్రం తెలంగాణలో మనుగడ లేకుండా చేస్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం కూడా. ఎందుకంటే మా బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల భవిష్యత్తే మాకు ముఖ్యం. మమ్మల్ని చదువుకోనివ్వండి. మీరు అధిక ఫీజుల దోపిడీ కోసం, మీరు బతకడం కోసం, కోట్లు సంపాదించుకోవడం కోసం మా రక్తాన్ని తాగకండి దయచేసి. ఎందుకంటే భూములు అన్నీ అమ్మి ఈరోజు మీ యూనివర్సిటీలో చదివిస్తున్నారు. తీరా చూస్తే తర్వాత అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏందనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అన్ని లక్షలు పోసి కోట్లు పోసి చదివినా మొత్తం వ్యర్థమైపోతుంది. కాబట్టి గుర్తింపు లేని యూనివర్సిటీలుగా మారతారా లేకపోతే రిజర్వేషన్లు అమలు చేస్తారా అనేది మీపైనే డిపెండ్ అయి ఉంది. మేమందరం కూడా కార్యాచరణ ప్రకటిస్తున్నాం. ఈరోజు రౌండ్ టేబుల్, 13వ తారీఖు ఒక సభ, ఆ తర్వాత అన్ని ముట్టడిస్తాం. మీరు కన్నా రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం అందరి తరపు నుంచి. థ్యాంక్ యూ. చేయాలని, లేని ఎడల ప్రైవేట్ యూనివర్సిటీల రద్దు కోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఒక మహత్తర పోరాటానికి సిద్ధపడుతూ ఈరోజు తెలంగాణ గిరిజన శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలోని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా ఈ యొక్క సమావేశానికి మా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఏదైతే ప్రైవేటు యూనివర్సిటీలకు విచ్చలవిడిగా ఒక రిజర్వేషన్లు లేని, ఫీజు నియంత్రణలు లేని పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు హక్కులు కానీ అవకాశాలు కానీ లేనటువంటి ఒక రిజర్వేషన్లకు ప్రభుత్వాలు అనుమతినిచ్చినాయి. 2018లోనే ఈ బిల్లు వచ్చినప్పుడు, ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు వచ్చినప్పుడు మందకృష్ణ మాదిగన్న పిలుపు మేరకు ఆనాడు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాలలో కూడా పాదయాత్ర చేపట్టింది. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వెనుకకు తీసుకోవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి యూనివర్సిటీలకు ఇవాళ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, బోధన మరియు బోధనేతర సిబ్బందిని రిక్రూట్ చేయకుండా నానా సమస్యలతోటి కొట్టుమిట్టాడుతుంటే ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీలను మొత్తం అసలే పట్టించుకోకుండా ప్రైవేటు యూనివర్సిటీలకు మాత్రము వాళ్ళ కమిషన్లకు కకృతిపడి ఇష్టానుసారము వాళ్ళ బంధుప్రీతితోటి, వాళ్ళకు రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళ పలుకుబడితోటి వాళ్ళందరికీ కూడా విచ్చలవిడి అనుమతినిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 17 ప్రైవేటు యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలతో పాటు మరో 15 కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రైవేటు యూనివర్సిటీకి మాకు అనుమతి కావాలని చెప్పి కోరినటువంటి వాటికి ఇవాళ ఎందుకు అనుమతినిస్తారు? ఆ యూనివర్సిటీలలో ఏమన్నా రిజర్వేషన్లు ఉన్నాయా? ఆ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి వాళ్ళు ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలే కదా. మరి ఎట్లా వాళ్ళ ఇన్కమ్మే సంవత్సరం ఆదాయం మొత్తం చూస్తే ఒక 2 లక్షల లోపో, లక్ష లోపో ఆదాయం ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు మీరు ఫీజులే లక్షలు పెట్టి వసూలు చేస్తే ఇవాళ ఎట్లా చదువుకుంటారు? ఉన్నత విద్యలోకి ఈ వర్గాల బిడ్డలు ఎట్లా వస్తారని చెప్పి మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తక్షణమే రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలలో అమలు చేయాలని ఈ యొక్క పోరాటానికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతూ ఇవాళ 13వ తారీఖు జలవిహార్లో జరగబోయే ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు హాజరవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు, అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ పాటించకపోవడానికి నిరసిస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు
అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాలను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య కావచ్చు, అనేక విద్యా వ్యవస్థలలో ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీల్లో చాలా దారుణంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు చదువు దూరం చేస్తారు. ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థలలో వాళ్ళకి ఇష్టానుసారంగా ఫీజులు ఒక్కొక్క యూనివర్సిటీలలో 3 లక్షలు 4 లక్షల సంవత్సరానికి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒక నివేదిక ఇస్తాము, అదేవిధంగా ఒక హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఈరోజు చదువుకు దూరం అవుతున్నారు. కాబట్టి మీరు కూడా దీని మీద ఆలోచించి ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో చూశారు కదా, ఢిల్లీలో జంజీ ఉద్యమం ఏ విధంగా వచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొక ఉద్యమానికి సిద్ధమవుతున్న విద్యార్థుల నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు యూజీసీ నిబంధనల ప్రకారం యూజీసీ నియమాలను తుంగలో తొక్కి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రైవేట్ యూనివర్సిటీలు వాళ్ళ సంబంధం లేకుండా టీచర్లను కూడా దాదాపుగా టీచర్లను కనీసం యూజీసీ గేట్ కావచ్చు, సెట్ కావచ్చు, నెట్ కావచ్చు, క్వాలిఫైన్ వాళ్ళకి ఈరోజు ప్రొఫెసర్ ఇవ్వాలి. కానీ ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలలో కనీసం బీటెక్ ఎంటెక్ చేయని విద్యార్థులకు కూడా ఈరోజు పాఠాలు చెప్పిస్తారు. అంటే ఎటు పోయినా ప్రైవేట్ యూనివర్సిటీలో ఈరోజు దోపిడీ జరుగుతుంది. కాబట్టి ఈ దోపిడీని అరికట్టాలంటే విద్యార్థి లోకం మరో ఉద్యమానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసినామో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ త్వరలో రాబోయే రోజులలో మరో జంజీ ఉద్యమానికి మనందరం సిద్ధం కావాలి. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చాలా కష్టాలలో ఉన్నారు, వాళ్ళకు చదువుకు విద్యకు దూరం చేస్తున్నారు. కాబట్టి మనం అందరం ఏకమై రాబోయే రోజులో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మన ఉద్యమం పెద్ద ఎత్తున చేసి ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటూ ఈ ఉద్యమానికి మరింతగా ముందుకు తీసుకెళ్లే మార్గంలో లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రతి ప్రోగ్రాంలో ముందుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.